తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీలోకి ఆశావహ దృక్పథంతో వలస వచ్చిన ఇతర పార్టీల నేతలకు ఇప్పుడు చుక్కలు కనిపిస్తున్నాయి. సొంత పార్టీనే సరికొత్త రూల్స్తో వారికి షాక్ ఇస్తోంది. ముఖ్యంగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్లో వలస నేతల హవా నడుస్తున్నప్పటికీ వారి అనుచరులకు పార్టీ పదవులు దక్కకుండా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పెట్టిన 3 ఇయర్స్ రూల్ తీవ్ర ప్రతిబంధకంగా మారింది. పదవులు లేకపోతే సొంత కేడర్ను నిలబెట్టుకోవటం కష్టమంటూ బీఆర్ఎస్ నుంచి వచ్చిన నేతలు తీవ్రంగా మదనపడుతున్నారు. పార్టీ హైకమాండ్ తీసుకున్న ఈ నిర్ణయం పాత కొత్త నేతల మధ్య రాబోయే రోజుల్లో ఎలాంటి చిచ్చు రేపబోతోంది? స్థానిక పదవులు దక్కకపోతే రాబోయే ఎన్నికల్లో తమ కేడర్ను వలస నేతలు ఏ విధంగా కంట్రోల్ చేయగలరు? లెట్స్ వాచ్ ది స్టోరీ. తెలంగాణలో అధికార మార్పిడి జరిగిన తర్వాత రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారిపోయాయి. ముఖ్యంగా రాజధాని హైదరాబాద్కు ఆనుకొని ఉన్న ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఇప్పుడు వలస నేతల ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తోంది. 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ పార్టీలో చక్రం తిప్పిన పొలిటికల్ హేమీలో అంతా క్యూ కట్టి మరీ కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. చేవెళ్ల మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి నుంచి మొదలు పెడితే సిట్టింగ్ ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, చేవెళ్ల ఎమ్మెల్యే కాల యాదయ్య, తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, ఇలా జిల్లాలో ఒక బలమైన క్యాడర్ ఉన్న నేతలంతా ఇప్పుడు హస్తం పార్టీలో భాగస్వాములయ్యారు. వీరంతా తమ రాజకీయ భవిష్యత్తు, తమ అనుచరుల మనుగడ కోసమే అధికార పార్టీలో చేరినట్లు విశ్లేషకులు చెబుతుంటారు. జిల్లా కాంగ్రెస్లో ఎక్కడ చూసినా ఇప్పుడు వలస నేతల హవానే నడుస్తోంది. నాయకులు పార్టీ మారడం, అధికార పక్షానికి మద్దతు తెలపడం వరకు అంతా సాఫీగానే సాగినప్పటికీ ఆ తర్వాతే వీరికి క్షేత్రస్థాయిలో అసలు చిక్కులు మొదలయ్యాయి. నాయకుల వెనకే ఎన్నో ఆశలతో కాంగ్రెస్ పార్టీలోకొచ్చిన అనుచరుల పరిస్థితి ఇప్పుడు అగమ్య గోచరంగా మారింది. జిల్లా, డివిజన్, వార్డు స్థాయిల్లో ఏర్పాటు చేసే పార్టీ కమిటీల్లో తమ అనుచరులకు కీలక పదవులు ఇప్పించుకుందామని వలస నేతలు భావించారు. కానీ సరిగ్గా ఇదే సమయంలో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెరపైకి తెచ్చిన 3 ఇయర్స్ రూల్ వారికి అతిపెద్ద అడ్డంకిగా మారింది. పార్టీలో కనీసం 3 ఏళ్లు కష్టపడి పనిచేస్తేనే కమిటీల్లో పదవి ఇవ్వాలన్నది ఈ కొత్త రూల్ సారాంశం. ఇది కేవలం పీసీసీ చీఫ్ వ్యక్తిగత నిర్ణయం కాదు, అధిష్టానం నుంచి వచ్చిన స్పష్టమైన ఆదేశం. 2023 అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు నుంచి, అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి ఎవరైతే కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఉన్నారో వారికే ప్రస్తుత కమిటీలో సింహభాగం చోటు కల్పించాలని హైకమాండ్ ఆదేశాలు జారీ చేసింది. జంపింగ్ జపాంగ్లకు, వారితో పాటు వచ్చిన అనుచరులకు పార్టీలోకి వచ్చిన వెంటనే పదవులు కట్టబెడితే మొదటి నుంచి లాఠీ దెబ్బలు తిని కష్టపడ్డ ఒరిజినల్ కాంగ్రెస్ క్యాడర్కు తీవ్ర అన్యాయం జరుగుతుందని అధిష్టానం భావిస్తోంది. హైకమాండ్ తీసుకున్న ఈ కఠిన నిర్ణయంతో కాంగ్రెస్ పార్టీలో ఏళ్ల తరబడి జెండా మోసిన పాత నాయకులు, కార్యకర్తలు తీవ్ర ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తమ కష్టాన్ని గుర్తించి వలస నేతల ఆధిపత్యానికి చెక్ పెట్టినందుకు వారు సంబరపడుతున్నారు. కానీ వలస వచ్చిన నేతల క్యాడర్లో మాత్రం రోజురోజుకు నిరాశ పెరిగిపోతోంది. తమ నాయకుడు అధికార పార్టీలో ఉన్న క్షేత్రస్థాయిలో వార్డు, డివిజన్ కమిటీలో తమకు కనీస గుర్తింపు లేకపోతే పార్టీలో తమ ఉనికి ఏంటని వారు సూటిగా ప్రశ్నిస్తున్నారు. బీఆర్ఎస్లో ఉన్నప్పుడు పలు హోదాలు అనుభవించిన ఈ నాయకులు ఇప్పుడు కాంగ్రెస్లో సాధారణ కార్యకర్తలుగా మిగిలిపోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. పార్టీ జిల్లా నాయకత్వం కూడా పాతవారి వైపే మొగ్గు చూపుతూ ఉండడంతో కొత్తగా వచ్చిన వారి పరిస్థితి అక్షరాల త్రిశంకు స్వర్గంలో ఉన్నట్లు తయారైంది. పార్టీ కమిటీల్లో పదవులు దక్కకపోవడం వల్ల స్థానికంగా జరిగే ప్రభుత్వ లేదా పార్టీ కార్యక్రమాల్లో వీరికి ఎలాంటి ప్రాధాన్యత లభించడం లేదు. దీంతో తమ భవిష్యత్తు కోసం ఆందోళన చెందుతూ వారు తమ నాయకులపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి పెంచుతున్నారు.
వలస వచ్చిన పురుష నాయకులకే కాదు జిల్లాలోని మహిళా నేతల్లో కూడా అచ్చం ఇదే పరిస్థితి నెలకొంది. ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి భార్య జెడ్పీ మాజీ చైర్పర్సన్ సునీతారెడ్డి ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజ్గిరి నుంచి ఎంపీ అభ్యర్థిగా కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఓడిపోయినప్పటికీ ఆమె పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. అయితే ఆమె కూడా భవిష్యత్తులో ఏదైనా కీలకమైన నామినేటెడ్ పదవి కోసం తీవ్రంగా ఎదురుచూస్తున్నట్లు అనుచరుల ద్వారా తెలుస్తోంది. కేవలం ఆమె మాత్రమే కాకుండా ప్రస్తుతం మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో మున్సిపల్ చైర్పర్సన్గా, కార్పొరేషన్ మేయర్లుగా బాధ్యతలు నిర్వర్తించిన అనేక మంది సీనియర్ మహిళా నాయకురాళ్లు కాంగ్రెస్ పార్టీలో నామినేటెడ్ పదవుల కోసం పెద్ద ఎత్తున లాబింగ్ చేస్తున్నారు. తమ రాజకీయ అనుభవాన్ని పరిగణలోకి తీసుకుని పదవులు ఇవ్వాలని వారు కోరుతున్నారు. కానీ పీసీసీ విధించిన కఠినమైన 3 years కండిషన్స్తో వారంతా ఇంకొద్ది కాలం తప్పనిసరిగా వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. పీసీసీ నిర్ణయాలపై కొత్తగా చేరిన వలస నేతలు లోలోపల తీవ్ర స్థాయిలో రగిలిపోతున్నారు. ఇతర పార్టీల నుంచి రాగానే కొందరికి నేరుగా క్యాబినెట్లో మంత్రి పదవులు ఇవ్వడానికి లేని రూల్స్, క్షేత్రస్థాయిలో తమ కార్యకర్తలకు స్థానిక పార్టీ కమిటీ పదవులు ఇవ్వడానికి ఎందుకు అడ్డంకిగా మారాయని వారు సూటిగా ప్రశ్నిస్తున్నారు. కీలకమైన గ్రామ, మండల, వార్డు స్థాయి కమిటీల్లో తమ అనుచరులకు ప్రాధాన్యత లేకపోతే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో క్యాడర్ను ఎలా కంట్రోల్ చేస్తామని వారు అధిష్టానాన్ని నిలదీస్తున్నారు. కష్టపడి వచ్చిన వారికి కనీస గుర్తింపు, పదవులు లేకుంటే భవిష్యత్తులో ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్లోకి కొత్త చేరికలు ఎలా ఉంటాయని వారు హెచ్చరిస్తున్నారు. ఈ నిబంధనలు ఇలాగే కొనసాగితే పాత, కొత్త నేతల మధ్య మొదలైన ఈ ప్రచ్ఛన్న యుద్ధం ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పార్టీ పటిష్టతకు తీవ్ర విఘాతం కలిగించే ప్రమాదం ఉంది. ఈ తీవ్రమైన వ్యతిరేకతను పరిగణలోకి తీసుకుని అధిష్టానం ఈ రూల్స్ పట్ల ఏమైనా సడలింపులు ఇస్తుందా లేదా ఇదే కఠిన వైఖరిని కొనసాగిస్తుందా అన్నది ఇప్పుడు కాంగ్రెస్ శ్రేణుల్లో అత్యంత ఆసక్తికరంగా మారింది.